హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ కార్తీక మాసంలో ఒక రోజును నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారికి దీపారాధన అవి చేయాలి కదా, దానికోసమైతే నెయ్యి ఒత్తుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. గుడి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ వెలిగించడానికి కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా ఇంట్లో పనంతా చేసి పిల్లల్ని రెడీ చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళి నేనైతే మా ఊర్లో పాతాళ నాగేశ్వర స్వామి గుడి ఉంది కదా, చాలా ఫేమస్ టెంపుల్. ఆ గుడికి అయితే వెళ్ళిపోయానండి. ఆ రోజు వచ్చేసి శనివారము కోటి సోమవారం వచ్చిందనమాట. శనివారం రోజు కోటి సోమవారాలు వచ్చింది. ఆ రోజు అయితే గుడికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని అయితే ముందు దర్శనం చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోగానే ఇంకా నాకు ఈరోజు ఒక పొద్దు ఉందాము, రెగ్యులర్గా ఉండను కదా, ఈరోజు కోటి సోమవారాలు బాగా విశేషమైన రోజు కదా అని ఆ రోజు ఒక్క పొద్దు ఉందామని గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే నాకు అనిపించింది. సో నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేశా. ఇంకా ఇక్కడ మండపంలో చిన్న చిన్న అదే యంగ్ పీపుల్స్ అనమాట, బాగా చక్కగా కూర్చొని స్వామివారు ప్రవచనం చెప్తూ ఉన్నారు. ధ్యానం అది చేయించి ప్రవచనం చెప్తూ ఉన్నారు, అది వింటూ ఉన్నారు. ఇదేమో గుడికి సంబంధించిన ఆవండి. ఆవుకు మా వారు రెగ్యులర్గా అది గడ్డి అవి తెచ్చి వేస్తుంటారంట. నాకు తెలియదు, మొన్న చెప్పారనమాట. రెగ్యులర్గా ఆవుకు తోటకూర అవి కొనుక్కొని వేస్తుంటానని చెప్పారు. ఇంకా ప్రదక్షిణ అదంతా అయిపోయిన తర్వాత పిల్లలే చూడండి ఎంత చక్కగా స్వామివారు చెప్పే ప్రవచనము, పూజారి గారు చెప్పే ప్రవచనము ఎంత చక్కగా వింటున్నారో. ప్రదక్షిణలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇంకా కార్తీక దీపం వెలిగించాలి కదా. ఈ కార్తీక మాసంలో గుడిలో ఏ ప్లేస్లో వెలిగించినా కూడా కార్తీక దీపాన్ని మనకు విశేషమైన ఫలితం కలుగుతుందనమాట. అందుకని ఈరోజు జమ్మి చెట్టు దగ్గర వెలిగిద్దాంలే అని ఇంకా దీపాన్ని అయితే వెలిగించానండి. చక్కగా తమలపాకులో పసుపు కుంకుమ అవి వేసి ఈ నెయ్యి ఒత్తు అనేది పెట్టేసి దీపం అయితే వెలిగించానండి. ఈ దీపం దర్శనం అయితే చేసేసుకొని జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇంకా కింద స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి కదా. గర్భగుడి దగ్గరికి వెళ్ళి స్వామివారిని అయితే శివయ్యని అయితే చక్కగా దర్శనం అయితే చేసుకున్నానండి. ఈ అలంకారంలో బాగున్నారు కదా. ఇంకా మా పూజారి గారు అనమాట చక్కగా ప్రవచనం చెప్తున్నారు చూడండి పిల్లలకు. కార్తీక మాసం గురించి, ఈ గుడి గురించి, పాతాళ నాగేశ్వర స్వామి గుడి గురించి చక్కగా ప్రవచనం చెప్తుంటే ఎంత శ్రద్ధగా వింటున్నారు చూడండి పిల్లలు. నేను కూడా చక్కగా కాసేపు విన్న తర్వాత గుడి ఆవు ఉంది కదా, ఆవు కొంచెం గడ్డి వేద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళి వేస్తున్నానండి. ఎండుగడ్డి అనేసరికి ఆవు సరిగ్గా తిననే లేదు, కనీసం మూతి కూడా పెట్టలేదు. సర్లే అని చెప్పేసి పక్కన అరటిపండు ఉంటే వాళ్ళు అందరూ పెడతారు కదా, తులసి కోట దగ్గర అందరూ నైవేద్యం కింద పెడతారు కదా, అది తీసుకొచ్చి అరటిపండ్లు అవి ఒకటి రెండు ఉంటే తీసుకొచ్చి పెట్టేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కాస్త షాప్ దగ్గర పని ఉంటే షాప్లో వర్క్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంకా నేను ఒక్క పొద్దున్నాను కదా, ఇంకా స్వామివారికి సాయంత్రం మళ్ళీ దీపారాధన అవి చేసుకుంటాం కదా. ఒక్క పొద్దు వదిలే ముందు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మేము తింటామన్నమాట స్వామివారికి పెట్టిన తర్వాత. అందుకని ఇంకా నైవేద్యం అది ప్రిపేర్ చేసి దీపారాధన అవన్నీ చేసుకొని ఇంకా ప్రశాంతంగా కాసేపు అయితే పూజ చేసేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళి చుక్కల్ని చూడాలి కదా. ఆ చుక్కల్ని చూసిన తర్వాత కానీ ఒక్క పొద్దు వదలకూడదు. అందుకని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసానండి. బయట అయితే అసలుకి ఒక్క స్టార్ కూడా కనపడలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కానీ ఇంకా స్టార్స్ అయితే రాలేదు బయటికి. చూడండి ఎంతసేపు వెయిట్ చేస్తే కానీ మాకు ఒక్క స్టార్ కనపడలేదు. అంటే క్లౌడీగా ఉందన్నమాట. కాస్త క్లౌడీగా ఉండేసరికి స్టార్స్ కనపడలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఒక స్టార్ కనిపిస్తే స్వామివారికి అయితే నమస్కారం చేసుకొని చక్కగా నైవేద్యం అయితే స్వీకరించి ఒక్క పొద్దునైతే ఇంకా ఉపసంహారం చేసుకున్నాను. అంటే ఒక పొద్దు వదిలేసాను అనమాట. సో ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వినీలా మునగ.